ఈ జగత్తు అనేది ఒక కార్యం, ఒక ప్రోడక్ట్ అనుకుంటే దీనికి తయారు చేసినటువంటి ఒక సృష్టికర్త ఉండాలా వద్దా? ఉండాలి. ఎలా? ఒక కుండ తయారు చేయాలంటే ఒక కుమ్మరి ఉండాలా వద్దా? ఒక ఆభరణం తయారు చేయాలంటే ఒక గోల్డ్ స్మిత్ ఉండాలా వద్దా? ఒక ఫర్నిచర్ చేయాలంటే ఒక కార్పెంటర్ ఉండాలా? మరి సృష్టి, ఈ ప్రపంచం జగత్తుకి, జగత్ అంటే మనం కూడా జగత్తులో భాగమేగా, అంటే యావత్తు సృష్టికి సృష్టికర్త ఉండాలా వద్దా? ఓ, అందుకే ఆయన్నే మనము ఈశ్వర అన్నాం. మొట్టమొదటి స్టెప్ ఇది, గుర్తుపెట్టుకోండి. ఈ మొదటి స్టెప్లో ఈశ్వరు ఉండాలి అంటే కుండ చేయడానికి ఎంత తెలివితేటలు కావాలో ఈ సృష్టి చేయాలంటే ఎంత తెలివి ఉండాలండి? సర్వజ్ఞ అయి ఉండాలి, సర్వశక్తి కలిగి ఉండాలి. అందువలన ఆయన కూడా మనలాగా ఒక సాధారణ వ్యక్తిగా ఉంటే కుదరదు. అందుకే మన వాళ్ళు ఏం చేశారు? 4 భుజాలు, 4 శిరస్సులు, 5 శిరస్సులు, 6 శిరస్సులు, 8 భుజములు, సహస్ర శీర్ష పురుష. పురుష సూక్తంలో చెప్పినట్టు ఇలా చెప్పారు. అడ్రస్ ఎక్కడ ఇస్తాం? ఢిల్లీలో ఇస్తారా? ఢిల్లీలో ఇస్తే ఎలా అవుతుంది? మనలాగా మనిషి అయిపోతారు. అందువలన narayana@వైకుంఠ.com ఈమెయిల్ ఇస్తున్నాం ఆ ఈశ్వరికి. లేకపోతే శివ@kailas.com